దొందు దొందే, ఒకళ్ళ తానా అంటే ఇంకొకరు తందానా అంటారని సీఎం డీసీఎం మీద పైరైపోతున్నారు. పేరు నానిగారు. నానిగారు నమస్కారం సార్. ఈ లడ్డు ఇష్యూ ఇప్పట్లో ముగిసేలా లేదుగా. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రి కాదు సార్, అపాలజెటిక్ సనాతని. ఆ ఇష్యూ మర్చిపోకండి మీరు. ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే? ఇందాక చెప్పాను కదా అపాలజెటిక్ సనాతని అని. ఇప్పుడే మర్చిపోతే ఎలా సార్? అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పి ఇంకోటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అంటే ఏంటండి, మా పవనాన్ని మీకు తోగలా కనిపిస్తున్నాడా? ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడి మెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. ఆయన ఉస్కో అంటే ఈయన డిస్కో అంటాడు. చాలా మంది మనం దొంగలను చూస్తుంటాం బయట సమాజంలో. దొంగలా? ఎవలా దొంగలు? ఏ మరిపోటుగా ఉంటే జేబు కొట్టేసేవాడు ఒకడు, మన బ్యాగులు కొట్టేసేవాడు ఒకడు, కింద ఏదో పడేస్తే దానికోసం ఒంగొంగానే మన సామాను కొట్టేసేవాడు ఒకడు. అసలు విషయం చెప్పకుండా ఈ దొంగల లిస్ట్ అంతా ఎందుకు చెప్తున్నారో మాకేట అర్థం కావట్లేదు సార్. ఇక పవన్ కళ్యాణ్ గారు తంతు అట్లా ఉంటే ఇక మామూలుగా బరితెగించిన ముత్తైదు. బరితెగించిన ముత్తైదువా? ఎవరు సార్ ఆ ముత్తైదువా? నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. సార్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. మీరంత పెద్ద బాబుని పట్టుకొని ముత్తైదువా, పతివ్రత, పత్తిత్తు అని అనొద్దు సార్ ప్లీజ్. 2019 నుంచి 24 దాకా చాలా సార్లు ఆవేదన పడ్డాంట ఆయన. ఆవేదన పడ్డాడా? అయ్యో పాపం. ఎందుకు ఆవేదన పడ్డాడు? పీత కష్టాలు పీతవే అన్నట్టు ఆయన ఆవేదన ఆయనకు ఉంటది కదా. అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? ఎటు గురుగారు, అధికారం పోతే ఆ మాత్రం ఆవేదన ఉండదా ఏంటి? సార్ పవన్ కళ్యాణ్కి 4 నిండా మసలేనండి. మీకు ఎందుకు అలా అనిపిస్తుంది సార్? పూటకు ఒక మాట్లాడతాడు, రోజుకు ఒక మాట మాట్లాడతాడు. అది ఆయన ఆర్ట్, ఆయన ఆర్టిస్టు. ఆయన మాటకు విలువ ఉంటుందా చెప్పండి? ఏంటండి ఇందాక నుంచి పవన్ నేను పట్టుకొని ఓకలో ఏకలా తీసి పారేస్తున్నారు. ఆయన మాటకు ఎంత విలువ ఉంటుందో మీకు తెలియదా ఏంటి?